నమస్కారం ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వైజాగ్లోని అత్యంత అందమైన మరియు ఆధ్యాత్మికత ప్రదేశం ఋషికొండ దగ్గర ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. సముద్రపు అలల సవ్వడి మధ్య కొండపై వెలిసిన ఈ ఆలయం సాక్షాత్తు తిరుమలను తలపిస్తుంది. అన్నది నిజమేనండి. నేను పైకి వెళ్ళి చూశాక మొత్తం అయితే నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళారా? వైజాగ్ వెళ్ళి ఇది ఎప్పుడైనా మిస్ అయ్యారా లేకపోతే వెళ్ళారా? వెళ్ళేవాళ్ళు వెళ్ళానని కామెంట్ చేయండి, మిస్ అయిన వాళ్ళు మిస్ అయ్యానని కామెంట్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కారు పైన అలా కారుతో ఆ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చాలా పెద్ద టర్నింగ్స్ అనమాట ఇవైతే. మీరు కారులో వెళ్ళాలనుకుంటే కారులో పైకి వెళ్ళొచ్చు, లేదా మేము తిరుపతిలో మెట్లు ఎక్కినట్టు వెళ్ళాలి, మెట్లతో వెళ్ళాలనుకుంటే మెట్లు కూడా ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా తిరుమల దేవస్థానం ఎలాగుందో అలా అయితే దీన్ని అయితే డిజైన్ చేశారు. ఆ సైడ్ మెట్లు ఉంటాయి, మీరు ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు. కాకపోతే నేనైతే మెట్లు ఎక్కడానికి అవ్వలేదు, ఎందుకంటే మేము మా ఫ్యామిలీతో అయితే వచ్చాం కాబట్టి, చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేమైతే ఎక్కలేకపోయాం. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే మెట్ల ద్వారా వెళ్ళి దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఫస్ట్ కార్ పార్కింగ్ చేసి తర్వాత అయితే దర్శనంకి అయితే వెళ్ళాలి. ఎక్కడ పెడితే అక్కడ కార్లు పెట్టడానికి అయితే నాట్ ఎలా. ఇది చూసారంటే చాలా క్లీన్గా నీట్గా ఎంత పరిశుభ్రంగా ఉందంటే అంత పరిశుభ్రంగా ఉంది. మీరు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఈ డ్రింకింగ్ వాటర్ కల్పించింది ఎవరంటే డెవిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనమాట. కూలింగ్ వాటర్ చాలా బాగా అద్భుతంగా అనిపించింది. ఆ పక్కనే మనకి టాయిలెట్స్ కావాలంటే టాయిలెట్స్ కూడా ఉన్నాయి, లేడీస్కి బాయ్స్కి అందరికీ కలిపి ఉన్నాయి. ఈ గుడి చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇది వైజాగ్ భీమిలి బీచ్ రోడ్లోని ఋషికొండ ప్రాంతంలో ఒక చిన్న కొండపై వెలిసిందనమాట. ఆలయ నిర్మాణం మొత్తం ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత సుందరంగా శిల్పకళతో ఉంటుంది. నేను ఇప్పుడైతే వాళ్ళని వదిలేసి అయితే నేను మీకు గుడి వ్యూ మొత్తం చూపించడానికి అయితే ఆ రోడ్డు క్రాస్ చేస్తున్నాను. ఈ రోడ్డు క్రాస్ చేసి చూసారంటే గుడి వ్యూ మీరైతే చూడొచ్చు. చాలా అద్భుతంగా చూసారా, ఆ ఎల్ షేప్లో ఉంది చూసారా, అదైతే మొత్తం గుడి వ్యూ. అదైతే కంప్లీట్ అయ్యాక మనం ఇదంతా కారుతో వచ్చిన రూటేనండి. మళ్ళీ బ్యాక్కి వెళ్తే మనకైతే గుడి ఎంట్రన్స్ అయితే వస్తుంది. దేవాలయం నుండి చూస్తే బంగాళాఖాతం సముద్రం అనేది నీలి రంగులో అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యోదయ సమయంలోనూ కానీ సూర్యాస్తం సమయంలో కానీ అయితే మీరు అక్కడికి వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయండి. నా బెస్ట్ సజెషన్ అయితే. మీరు ఏదైనా కెమెరాతో తీయాలనుకుంటే కెమెరాతో తీయచ్చు, డ్రోన్తో తీయాలనుకుంటే డ్రోన్తో తీయచ్చు, ఎలా తీయాలనుకుంటే అలా తీయచ్చు. కాకపోతే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ అయితే వెళ్ళడం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు అయితే పెళ్ళి వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా వరకు జరుగుతాయి. ఇటు సైడ్ చూసుకుంటే గీతం యూనివర్సిటీ, అటు సైడ్ చూసుకుంటే సముద్రము, ఇటు సైడ్ చూసుకుంటే ఋషికొండ, అన్నీ చాలా హైలైట్గా ఉంది. ఇక్కడ మెట్లు అక్కడ మెట్లు ఎక్కపోయినా సరే ఇక్కడ మెట్లు ఎక్కి అయితే నేను చాలా తృప్తి ఫీల్ అయ్యాను అనమాట. మా బొడ్డోడైతే మెట్లు ఎక్కుతూ చాలా హ్యాపీగా ఈ ట్రిప్ అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయింది. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే వైజాగ్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్నీ మీ అందరికీ మన యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. అవి డీటెయిల్గా చూసి మీరు ఎక్కడికి ఎలా వెళ్ళాలో మొత్తం అయితే డీటెయిల్గా చెప్పుకోను. ఇక్కడైతే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. మరి అతను పర్సనల్గా ఛార్జ్ చేశాడు, దేనితో మనకు తెలియదు కానీ. కార్కి అయితే ఛార్జ్ చేశాడు. మ్యాక్సిమం ఎక్కడ ఉండదు, కానీ ఎక్కడ ఉంది ఎందుకో మరి అయితే మనకు అర్థం అవ్వదు. 50 రూపీస్ అయితే దేవుడు కొనుక్కొని ఇచ్చేసాం అనమాట. గుడి ఎంట్రన్స్ అనమాట ఇది. గుడి ఎంట్రన్స్ లోపలికి అయితే ఎటువంటి కెమెరా, ఫోన్ ఏది ఎలా ఉండదు. కాకపోతే వాళ్ళకి తెలియలేదు నా చేతిలో ఉన్నది కెమెరానా ఇంకేదో స్ట్రిక్ అనుకొని ఉంటారు. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా కర్రలా అనిపిస్తుంది నాకు కెమెరా అనేది. కర్ర అనుకొని ఉంటారు. కాకపోతే సడన్గా అయితే ఒక కానిస్టేబుల్ చూసేశారు. చూసి అడిగారు. కాకపోతే నేను ఏదోలా మేనేజ్ చేసి ఇది కెమెరా కాదండి, జస్ట్ ఫోటోలు వరకేనని చెప్పాను. అయినా సరే నమ్మలేదు. వాడికి నేను కూడా కొంచెం కానిస్టేబుల్ మేడం అలా అని చెప్పి కొంచెం చెప్పి అలా డైవర్ట్ చేశాను అనమాట మ్యాటర్. కాకపోతే ఈ గుడి దర్శనం లోపల వెంకటేశ్వర స్వామి మీకైతే చూపించలేకపోయేవాడిని. మీరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకొని మీరు కూడా భోగభాగ్యాలు ఆరోగ్యాలు అయితే పొందండి. మీరైతే ఇప్పుడైతే దర్శనం చేసుకోండి.
సో ఓకేనా, దర్శనం అయిపోయింది. ఈ గ్యాప్లో అయితే ఆవిడ చూసింది, అవన్నీ మేనేజ్ చేసి మొత్తం అయితే కవర్ చేసింది. ఇదైతే ఓవర్ వ్యూ, బయట నుంచి చూస్తే అటు పక్క బంగాళాఖాతం, ఇటు పక్క ఋషికొండ, మధ్యలో వెంకటేశ్వర స్వామి, అందులో అది కూడా నేను ఇమేజినేషన్ చేసుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది. ఈ గుడి యొక్క కల్చరు మొత్తం అయితే చాలా అంటే చాలా, వెంకటేశ్వర స్వామి గుడేనండి యాక్చువల్ గట్టిగా చెప్పాలంటే. మొత్తం అక్కడ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్ దించారనమాట. ఇక్కడ స్వామివారికి జరిగే నిత్య అభిషేకాలు తిరుమల తరహాలోనే జరుగుతాయంట. సో కొండపైకి వెళ్ళి మెట్లు, ఆలయ గోపురము, సముద్రము, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా మీరు షూట్ చేయాలనుకుంటే షూట్ చేయొచ్చు. ఎవరైనా వెడ్డింగ్కి అయినా ఏదైనా షూట్ చేయొచ్చు. అక్కడ ప్రసాదం ఉంటుంది, ప్రసాదం మొత్తం ఆరగించి మీరైతే సంతృప్తిగా అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కంప్లీట్ చేసాము. సో మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఇలాంటి మంచి మంచి ప్లేసులకి అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ గుడి యొక్క టైమింగ్స్ చెప్తాను. సో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు అనమాట. సో తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇదైతే ఓపెన్లో ఉంటుంది. సో మీరు ఈ గ్యాప్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఎప్పుడైనా వెళ్ళి మీకు నచ్చిన ఫోటోషూట్ అయినా చేసుకోవచ్చు, దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మేమైతే మళ్ళీ రివర్స్ అయిపోయాం. సో కిందకైతే కిందకు వచ్చినప్పుడు బాగానే ఉంది, కానీ టర్నింగ్స్ పైకి వెళ్ళినప్పుడు ఎందుకంటే మొత్తం 1వ గేరు 2వ గేర్లోనే వెళ్ళాలండి పైకి. కార్ అయితే కొంచెం ఏదైనా సడన్గా అటు నుంచి వచ్చేవాళ్ళు స్పీడ్గా ఉంటారు కాబట్టి కొంచెం స్లోగా చూసుకొని నడపడం అయితే చాలా అంటే చాలా మంచిది, మీకు మంచిది, అందరికీ మంచిది అనమాట. సో ఎప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ ఎవరికి ఏం తెలియదు కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని నమ్ముకొని గోల్డ్ మీద ఉంటాం. సో ఇలా అయితే నేను వైజాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే టెంపుల్ అయితే కంప్లీట్ చేశాను. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మన వీడియో మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వారికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వైజాగ్లో ఇదే ప్లేస్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ మీకైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోద్ది. ఇదైతే ఎండింగ్ గేట్ కూడా వచ్చేసాం. ఇక్కడ తర్వాత మేమైతే ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. జై హింద్.